ఏందండి గులాబీ పార్టీకి ఏమైంది ఇప్పుడు? సరే అదేదో యూట్యూబ్ ఛానల్స్లో కొంత దాని మీద చర్చ జరిగినట్లుంది దాని మీద. కొన్ని మీడియాలు కూడా దాన్ని ఏదో కొంచెం చేసినట్లున్నారు. అసలు అది ఎంతవరకు కొద్దిగా ఒక నెల 15 రోజులుగా దీని మీద కొంత చర్చ జరుగుతుంది. ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత హరీష్ రావు గారు, కేటీఆర్ వీళ్ళిద్దరు వెళ్ళి రావటం, వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడేదో జరుగుతుంది అనుకోవటం, కవితకి బెయిల్ రాకపోవటం, కవితకి బెయిల్ రాలేదు కాబట్టి ఇక్కడ ఏదో కాంప్రమైజ్ జరుగుతుంది అనుకోవటం, కేసీఆర్ గారు కొంత మౌనంగా ఉండటం, ఈ నేపథ్యంలో ఏదో జరుగుతుంది అనేది అయితే అర్థమవుతుంది. అది జరుగుతుంది ఏంటి అనేటువంటి దాంట్లో కొంత అది అందరూ నమ్మే పరిస్థితులు కనిపించట్లేదు అని కూడా వస్తున్నాయి. ఒకసారి హరీష్ రావు గారు మాట్లాడారు, ఏం మాట్లాడారు? బైట్స్ ఇంక రాలేదండి. సుధాకర్ రెడీగా ఉన్నారు సార్. ఓకే ఐసి గారు, వంశీ గారు, ఒకటి అంటే వాళ్ళు అఫీషియల్గా అయితే దీని మీద మాట్లాడలేదు, కానీ కేటీఆర్ గారు ట్వీట్ చేశారు, ఒక ప్రకటన కూడా చేశారు. ఇలా మా మీద దుష్ప్రచారం చేస్తున్నాయి కొన్ని శక్తులు, వాళ్ళ మీద ఖచ్చితంగా మేము ఆ మీడియా మీద, వాళ్ళ మీద, మీడియా అందరి మీద కూడా చర్యలు తీసుకుంటామని. సరే ఏదైనా కానీ చర్చ జరుగుతోంది కాబట్టి ఖచ్చితంగా దాని మీద మనం ఖచ్చితంగా చర్చించాలి వంశీ గారు. ఈ నేపథ్యంలోనే జనరల్గా బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు అసలు ఫస్ట్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఒకటి తెలంగాణ కోసమే పార్టీ ఆవిర్భవించింది. ఆ తర్వాత మొత్తానికి మరీ అంత దూకుడుగా లేకపోయినా కొంతవరకు మంచి పెర్ఫార్మెన్స్ సాధించిన తర్వాత, ఆ తర్వాత వైఎస్ మరణం తర్వాత కొంత ఉద్యమ రూపం, ఎలాగైనా ఇక మనం ఇక్కడ స్టాండ్ అవుతాము అన్న నేపథ్యంలోనే ఒక మంచి ఉద్యమ రూపం తీసుకున్నారు. చివరికి సోనియా గాంధీ గారి దగ్గర, ఎందుకంటే ఆ రోజు కేంద్రంలో బలంగా ఉన్న కాంగ్రెస్ డబుల్ ఇంజన్ సర్కార్ ఆ రోజు ఉన్నప్పుడు, ఒకవేళ మీరు తెలంగాణ ఇస్తే మాకు ఇంకా అవసరం ఏం లేదు, నాకు పిల్లలు లేరు, ఎవరు లేరు, అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, కేసీఆర్ ఈ బక్కోడికి ఇంకేం అవసరమా అని చెప్పి మొత్తం కూడా నేను తెలంగాణ కోసమే మా పార్టీ పుట్టింది కాబట్టి మీరు తెలంగాణ ప్రకటిస్తే నేను మీ పార్టీలో కలిపేస్తానని చెప్పి సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి కూడా ఒప్పుకొని వచ్చారంట వంశీ గారు. అది మనందరికి కూడా తెలిసిందే. ఆ నేపథ్యంలో సరే ఆ విలీనం కలిపేస్తారని అనుకున్నారు, కలపలేదు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2 సార్లు టీఆర్ఎస్ ఒంటరిగా అధికారంలోకి వచ్చింది, కేసీఆర్ గారు 2 సార్లు ముఖ్యమంత్రి కూడా అయ్యారు వంశీ గారు. అది ఆ విలీనం కదా 2014 తోటి ఆగిపోయింది వంశీ గారు. ఆ తర్వాత 2014 నుంచి 24 వరకు వచ్చేసరికి మళ్ళీ విలీనం అనేది ఒకటి వస్తోంది. అది టీఆర్ఎస్ నుంచి వస్తోందా, ఇటు నుంచి వస్తోందా తెలియదు, కానీ మొత్తం మీద ఇప్పుడు కవిత అక్కడ ఉన్నది. అదే దాంతోపాటు విలీనం చేసుకోవడం ద్వారా, బీజేపీలో విలీనం చేయడం ద్వారా ఇక్కడ అంటే తెలంగాణలో మళ్ళీ కూడా ఒక డబుల్ ఇంజన్ సర్కార్కి మేము మా ముందుండి అంటే కేసీఆర్ గారి నేతృత్వంలో దీన్ని ఒక డబుల్ ఇంజన్ సర్కార్గా మారుస్తాము, సరే అటు ఇటు నెంబర్ గేమ్లో మొత్తం మీద మారుస్తాము అనేది ఏదో ఒకటి అక్కడ బేరసారాలు కుదురుతున్నాయి లేదా చర్చలు జరుగుతున్నాయి అనేది బయట కొంత సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ వస్తోంది వంశీ గారు. అంటే ఒకటి ఇటు కేసీఆర్ గారు తెలంగాణ అసాధ్యం అనుకున్న తెలంగాణకి సంబంధించి పార్టీని విలీనం చేస్తామన్న కేసీఆర్ గారు ఆ రోజు చేయలేదు కదా వంశీ గారు. ఇప్పుడు చేస్తారా లేదా అని అడుగుతున్నాను అజిత్ గారు. 10 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయారు మీరు మమ్మల్ని మొత్తాన్ని. అయితే ఆ నేపథ్యంలోనే ఈరోజు ఒకవేళ కవిత గారిని రిలీజ్ చేసినా రేపు అంటే ఢిల్లీ ఎలక్షన్లో బీజేపీకి నష్టం జరుగుతుంది కాబట్టి, ఎందుకంటే అక్కడ కేజ్రీవాల్ అవినీతినే వాళ్ళు ప్రధానంగా అస్త్రంగా తీసుకొని ఢిల్లీ ఎన్నికలకు వెళ్తున్నారు కాబట్టి ఢిల్లీ ఓకేనండి, అట్లాగే మరి చూద్దాం మరి.